దసరా పండుగ అంటే సెలవులు ఇస్తారు, పండుగ చేసుకుంటామని పిల్లలకు తెలుసు. మనం కూడా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి. దసరా పండుగ గురించి కానీ, మన సాంప్రదాయాలు, సంస్కృతి గురించి కానీ పిల్లలకు తెలియజేస్తుండాలి. ఆ ఉద్దేశంతోనే నేను ఈ వీడియో చేయడం జరిగింది. ఇలాంటి మంచి వీడియోల కోసం నన్ను ఫాలో అవుతూనే ఉండండి. ఇంకెన్నెన్నో మంచి విషయాలు నేను మీకు చెప్తాను. ఉత్తర భారతదేశంలో దుర్గామాత పేరుతోని నవరాత్రులు మహాఘనంగా జరుగుతాయి. నవరాత్రులు ముగిసిన ఒక రోజు తర్వాత అంటే 10వ రోజు దసరా పండుగ నిర్వహిస్తారు. అసలు దసరా ఎందుకు చేస్తాం, దసరా పండుగ ప్రత్యేకత ఏంటో నేను మీకు ఇప్పుడు దసరా పండుగను విజయదశమి అనటానికి కారణం ఏంటంటే చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకుంటాం కాబట్టి ఈ పండుగను విజయదశమి అని. రావణాసురుడి విగ్రహాన్ని రావణ దహనం అని ఎందుకు ఈరోజు దసరా పండుగ రోజు విజయదశమి రోజు చేస్తారంటే చెడుపై మంచి సాధించిన రాక్షస రాజు రావణాసురుడి మీద శ్రీరాముడు విజయం సాధించిన రోజు అన్నమాట. దసరా పండుగ రోజున మనం రోజువారీగా వాడే పనిముట్లు, యంత్రాలు, వాహనాలు వీటన్నిటికీ పూజ చేస్తాం. దసరా పండుగ రోజు ఆయుధ పూజ చేయటం అన్నది ప్రత్యేకమైన అంశంగా పరిగణిస్తారు. ప్రతి ఒక్కరూ ఈరోజు తాము వాడే పనిముట్లను, ఆయుధాలను, వాహనాలను పూజిస్తారు. దసరా పండుగ రోజు జరిగే ఈ యొక్క ఆయుధ పూజ చాలా ప్రత్యేకమైనది. ఇంకా ఇలాంటి ఎన్నో అమూల్యమైన వీడియోలు నేను మీకు అందిస్తూనే ఉంటాను. నన్ను ఫాలో అవుతూనే ఉండండి. అలాగే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇంకా ఎన్నెన్నో మంచి మంచి విషయాలు నేను మీకు తెలియజేస్తాను. మీరు జీవితంలో ఉన్నత శిఖరాలు చేరుకునేందుకు సాయం చేస్తాను.